आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अवधूत वेंकटेश साई महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री आनंदमय माता की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ जी వెంకటేశ్వర స్వామి యొక్క సాన్నిధ్యంలో శ్రీ ఆనందమయ మాత గురించి, ఆయన జీవిత విధానం గురించి మనం ప్రతి మంగళవారం వివరించుకుంటూ వస్తున్నాం. గత వారం అమ్మ చెప్పిన విధానాల్ని, విషయాల్ని మనం పరిశీలిస్తే ఏది కూడా వృధా చేయరాదు. అంటే అది వస్తువు కావచ్చు, సమయము కావచ్చు. అలాగే మహాత్ములు ఎవరి సంస్కారాన్ని అనుసరించి వాళ్ళకి బోధిస్తారు. ఈ రెండు గురించి పరిమాణం వివరించుకున్నాం. అలా తెలియజేసిన తర్వాత ఆనందమయ మాత దేశ పర్యటన చేస్తుండేవారు. అలా దేశ పర్యటన చేస్తూ ఢాకాకు వచ్చారు. ఢాకా వచ్చిన తర్వాత మొన్నట్టుండి అర్ధరాత్రి 11-11:30 ప్రాంతంలో నేను వెళ్ళిపోతున్నా అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారు? ఎవరికి అర్థం కాల. అంటే మాట్లాడుతూ ఉన్నారు, సత్సంగం చెప్తున్నా, ప్రవచనాలు చెప్తున్నా అనుకుందాం, లేదా సత్సంగం చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయిపోయింది, నేను వెళుతున్నా అన్నారు. వెంటనే ఓహో బాగా అలసిపోయారు కాబట్టి సరే వెళ్ళి పడుకోమా అన్నారు అక్కడ ఉన్నవాళ్ళు. వెళుతున్నాను అంటే ఈ నిద్ర పడుకోవడానికి అలా చెప్తున్నారేమని చెప్పేసి పడుకోండామా అన్నారు. పడుకోని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. వెంటనే నేను పడుకోవడానికి కాదు, ఇప్పటికప్పుడు ఈ ఊరు వెళ్ళిపోతున్నాను అంటే అప్పటికి అందరికీ ఆశ్చర్యం వేశాను. ఉన్నట్టుండి అర్ధరాత్రి వెళ్తుపోతున్నప్పటికీ ఆమెకి అర్థం కాలే. అంటున్నారు, మీరు నన్ను ఆపద్దు, మీరు మన యథేచ్ఛగా సంతరించమండి. మీరు ఈ ప్రాంతానికి మీరు సంకల్పించారు కాబట్టి, ఏది రావాలని సంకల్పించారు కాబట్టి ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చా, ఇప్పుడు వెళ్ళిపోతున్నా, మీరు నన్ను తిరిగి ఆపద్దు, నా సంకల్పానికి మీరు అటు చెప్పద్దు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అని అడిగితే కూడా అమ్మ అంటున్నారు, అదే నిశ్చయంగా నాకు తెలియదు. అంటే ఇంకా శరీరం వదిలి పెట్టి వెళ్ళిపోతారా, లేదా ఈ ప్రాంతం వెళ్ళిపోతారా, ఏమీ అర్థం కాదు. మామూలుగా ఆమె ఎప్పుడు పోయేస్తా అని చెప్పేవాడు, కానీ ఇప్పుడు వెళుతున్నానని చెప్తున్నారు. మరి వెళుతున్నా పదం వాడుతున్నారు, మరి ఏమిటని వాళ్ళందరూ సంశయంలో ఉన్నారు. అన్నప్పుడు నేను ఎప్పుడు వస్తామని నిశ్చయంగా చెప్పలే అంటున్నారు వాళ్ళు. నేను ఎలా తిరిగి వస్తాను, మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తిరిగి వస్తాను అని ఇంతకుముందు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ మాట ఏం చెప్పకుండా నేను వెళ్తానని చెప్తున్నారు. అప్పటికే అర్ధరాత్రి దాటుతుంది. వెంటనే అక్కడ బాయేది మనం చెప్పుకున్నాం. బాయేది ఒక భక్తుడు, మహాభక్తుడిగా ఉండేవాడు, అమ్మ నాటి పెట్టుకునేవాడు. వాడిని పిలిచి నువ్వు కూడా బయలుదేరన్నాడు. అమ్మ వచ్చి ఆ బాయేది కూడా నువ్వు రాత్రం మన బయలుదేరన్నాడు. ఉన్నట్టు బయలుదేరమంటే ఎవరికైనా కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కదా, అలాగే బొమ్మలా నిలబడిపోయాడు. నేను బయలుదేరమంటుంది, అర్ధరాత్రి సడన్గా మీకు కావాలి తీసుకునేది. అలా అమ్మంటారు, నువ్వు బయలుదేరవా, ఎందుకలా నిలబడిపోయినావు, ఏం చేయలేవా అని కఠినంగా అడిగేటప్పటికీ అతడు తత్తరపడిపడుతూ సరే అమ్మ నేను ఇంటికి పోయి ప్రయాణికానికి డబ్బు తీసుకొస్తాను అన్నాడు. గట్టి బయలుదేరమంటే ఇంకా ప్రయాణ ఖర్చులు కదా కాదు, ట్రైన్ ఖర్చు ఛార్జీలు కావాలి కదా, వెళ్ళొస్తానమన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ ఎంత పైకి ఉంటే, దేవుడు ఎంత పైకి ఉంటే అంత తీసుకొని బయలుదేరు. మరి ఎందుకు సడన్గా ఆ విధంగా అంటున్నారో ఎందుకంటే మహాత్ముల యొక్క చర్య మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టం.
ఆ స్థాయిలో ఉంటే తప్ప, ఆ స్థాయిలో దిగితే తప్ప మనకు అర్థం కాదు. డబ్బుతో నీకు పని లేదు. ఉన్న డబ్బుతో ప్రయాణం సాగించుకున్నాను. ఈ విషయం వెంకటేశ్వర చరిత్రలో కానీ, మాస్టర్ గారి చరిత్రలో కానీ మనకు స్పష్టంగా కనబడుతుంది. స్వామి వెంకటేశ్వర ప్రయాణానికి డబ్బులు ఎవరంటే వస్తారా ఎక్కువ పని అంటాడు. బస్సు ఎక్కితేనే ఆ బస్సులో ఒకరు ఉండి స్వామివారి ఛార్జీల డబ్బులు అన్ని వాళ్ళు చెల్లించేవారు. అంటే వాళ్ళ యొక్క దివ్యత్వ మహత్వాన్ని తెలియజేయడం కోసమా, లేదు స్వామి చెంతనుంటే అంటే మహాత్మ సన్నిధి ఉంటే మనకి చింతకు తాగుండదు అని సందేశం ఇవ్వడమా, ఏదో కారణం ఉంటుంది. అలాగే బాయేజీకి డబ్బులు తీసుకొస్తారమంటే ఏ అవసరం లేదు, ముందే ఎంత డబ్బు ఉందో దశకు బయలుదేరంటారు. బయలుదేరి అందరికీ కొంచెం బాధ, ఇంత సడన్గా అనేటప్పటికీ ఏం కాస్త ఓర్చుకోలేదా, ఉదయం రోజు వెళ్ళొచ్చు కదా. సరే అంటే ఆమె హడావుడి పడుతున్నారు. సరే అమ్మ కారు తీసుకొస్తాము స్టేషన్ దగ్గర అంటే కూడా కారు బండి ఏమని చెప్పి నడక ప్రారంభించింది. అంటే ఏ దివ్య సందేశం ఆమెకి ఆమె బయలుదేరిందో, ఎవరి ఆదేశం ప్రకారంగా ఆమె బయలుదేరిందో అది మాత్రం తెలియదు. సరే అలా కాలినడక రైల్వే స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రయాణం సాగించి పక్క ఊరికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో ఎలా ఉందంటే ఆ ఊరు వచ్చి రాయ్పూర్ అనే గ్రామం. ఈ ఢాకా నుంచి ట్రైన్లో వెళ్ళి రాయ్పూర్ గ్రామం దిగారు. అప్పటికి తెల్లవారుతుంది, చీకటిగానే ఉంది. అది ఎప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఉంది, దారి సరిగా ఉండేది కాదు కదా, రాళ్ళు రప్పలు తుమ్మ చెట్లు మొత్తం అడవిలాగా ఉంది. ఇంకా అడవిలాగా ఉంటే ఇంకా తేళ్ళు పాములు ఇవన్నీ మామూలుగా సహజంగా ఉంటాయి. మామూలుగా మన ఇంటి పెరట గుబురుగా ఉంటేనే క్రిమికీటకాలు చేరతాయి. అటువంటి దారి వచ్చినప్పుడు ఏమీ జరగకుండా ప్రయాణం సాగిస్తుంది. ఆ వెనకలో ఇతర ప్రయాణం సాగిస్తున్నాడు. అది ఒక శివాలయానికి వెళ్ళారు ఒక ఆ ఊరిలో. వెళ్ళిన తర్వాత తెల్లవారైంది. తర్వాత ఆహారం తీసుకొస్తామని చెప్పి అల్పాహారం తీసుకోమని చెప్పేసి ఊళ్ళోకి వెళ్ళారు. ఎవరు? స్వామితో అమ్మతో వచ్చిన వాళ్ళు. అంటే ఆ ప్రాంతానికి ఢాకా నుంచి ఆ రాయచూరికి రావడానికి కారణం ఏమిటి అంటే అక్కడ ఉన్న భక్తులని తరింపు చేయాలన్నా, ఆ భక్తులకు బోధ చేయాలన్నా. ఇప్పుడు వెంకటేశ్వర కూడా ఉన్నట్టుండి విద్యార్థి బోధం అని అన్నాడు. అలాగే భరద్వాజ మహర్షి గారు గోడల దగ్గర ఆ ఏట్లో మాట్లాడుతూ ఉంటూ ఉన్నట్టుండి గదీపి సత్సంగం చేసుకుంటామంటాడు. ఇక్కడ కూడా సత్సంగం చేసుకుంటున్నాం కదా అని అంటే లేదు బయలుదేరాని అంటాడు. అక్కడికి వెళితే ఆ గది దగ్గర విజయనగరం గది దగ్గర శేషాద్రి అన్న వాళ్ళు కాచుకొని ఉన్నారు. అంటే వాళ్ళ కోసం స్వామి మాస్టర్ గారు బయలుదేరారా. అలాగే వెంకటేశ్వర స్వామి ఒక వారం రోజులు ఉండాలని నెల్లూరు పట్టణం ఎక్కడో వెళ్తారు. వెళ్తేనే గొలగముడిలో పోలిరెడ్డి ఆయన చనిపోతాడు. ఆయన చనిపోతే అక్కడ ఉండేవాళ్ళు అనుకుంటున్నారు ఈయన ఎలా దహన క్రియలు చేయాలి, ఎక్కడ భూస్థాపన చేయాలి అని చర్చ జరుగుతూ ఉంటుంది. వెంటనే స్వామి ఉన్నట్టుండి వారం రోజులు ఉండాలని వచ్చినప్పుడు ఇంకా వారం రోజులు అంటే స్వామివారు వెంకటేశ్వర స్వామి వారం అంటే దాన్ని దురికి కావాల్సిన కట్టెలని చర్చి పెట్టింటారు ముందుగానే. ఉన్నట్టు ఇప్పుడు బయలుదేరాలి ఆశ్రమం అంటాడు. సరే ఆశ్రమాన్ని పోయినప్పుడు అప్పుడు వాళ్ళు ఆనందపడతారు. మనం ఈ పోలెట్టిని ఎలా సమాచారం అనుకుంటున్నాం కదా, సమయానికి స్వామి వచ్చి స్వామి స్వహస్తాలతో ఆ పోలెట్టిని ఆ పక్కనే సమాధి చేశారు. అంటే ఇట్లా ఉంటాయి, మనకేమో తెలియదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి వెంకటేశ్వర గురించి బాబా గురించి తెలిసింది కాబట్టి మాస్టర్ గారు తెలిసింది కాబట్టి మనం వివరించుకుంటున్నాం. ఇప్పుడు అమ్మగారి సంగతి ఏంటి? ఆనందమయ్య గారు రాయచూరులో ఉండే ఆ గ్రామస్తులకి అక్కడికి వెళ్ళి ఆ సమయంలో ఆమె ఏం బోధించాలనుకున్నదో, ఎందుకంటే ఆమె బోధన ఆ సమయానికి అక్కడున్న వాళ్ళకి ఏది అవసరమో అంటే అన్ని కోణాల నుంచి మనం పరిశీలించుకుంటూ రావాలి. ఎందుకంటే మహాత్ముడు సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వము ఈ మూడు కలిగింటేనే మహాత్ముడు. అందుకే ఆమె సర్వజ్ఞత్వం అంటే అక్కడున్న వాళ్ళకి ఏదో తెలుసుకున్నారు కాబట్టి. సరే ఆ రాయచూరు గ్రామంకి వచ్చిన తర్వాత ఉదయం తర్వాత అక్కడ మామూలుగా సత్సంగం ప్రారంభించారు. అంటే అప్పుడు ఆ రాగానే అందరూ ఇంకా దర్శనానికి రావడం ప్రారంభించారు. అక్కడి పక్క ఊర్లో నుంచి ఇంకా అమ్మ ఆనందమై వచ్చారంటే ఇంక చుట్టుపక్కల తెలుస్తుంది కదా, అందరూ గ్రామం నుంచి వచ్చి ఆమె దర్శనం ప్రారంభించారు.
గ్రహించినప్పుడు అమ్మ కూర్చోబెట్టుకొని అమ్మ వాళ్ళందరికీ బోధించారు. ఇప్పుడు అమ్మ మనకి బోధనా దక్షత అన్నప్పుడు అమ్మ చెప్పిన సూక్తులు వీటిలోని సారాంశాన్ని మనం గ్రహించడం మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏం చెప్పారు అది అక్కడున్న గ్రామస్తుల వరకైనా లేక మనందరికీ అందించుకోవాలా? మనందరికి అందించుకోవాల్సింది మహాత్ముల యొక్క వాక్కు వచ్చిందంటే అది అక్కడున్న ఒక్క వ్యక్తికి మాత్రం ఉండదు, ప్రతి ఒక్కరికి సంబంధితంగానే ఉంటుంది. ఆయన చెప్పిన మొట్టమొదటిదంటే మనిషి యొక్క విశ్వాసం ఆ పరిసర ప్రభావం మీద ఉంటుంది. అంటే ఏదైనా ఆ నమ్మకం అనండి, విశ్వాసం అనండి, అది మహాత్ముల మీద కావచ్చు, భగవంతుని మీద కావచ్చు, వ్యక్తి మీద కూడా కావచ్చు, ఆ పరిసర ప్రభావం మీదే ఉంటుంది. ఒక వ్యక్తి మంచివాడు అనుకుంటున్నాం, ఆ పరిసర ప్రభావం వల్ల, వాళ్ళు చెప్పిన మాటల వల్ల, లేదా వాతావరణం వల్ల అది చెడ్డవాడిగా మనకు అనిపించవచ్చు, చెడ్డవాడు మంచివాడిగా అనిపించవచ్చు. అది అంటున్నాడు మనిషి యొక్క విశ్వాసం, ఒక వ్యక్తి మీద విశ్వాసం ఏర్పడాలంటే పరిసర ప్రభావం ఉంటుంది. అంటే ఆ పరిసర ప్రభావం వల్ల మనసు చంచలం కావచ్చు, నిశ్చలము కావచ్చు. నిరంతరం నిశ్చలంగా ఉండాలంటే మహాత్ముల యొక్క సాధన సాంగత్యం మనకి ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడు ఉన్నప్పుడు అత్యంత విశ్వాసం ఏర్పడుతుంది, నిశ్చలత కుదురుతుంది, దాంట్లో ఏకాగ్రత వస్తుంది. ఎందుకు మహాత్ముల సాంగత్యంలో ఉంటారంటే తడిసిపోయిన అగ్గిపుల్ల కింద పడిపోయింది, ఆ తడారాలంటే ఆ దీపంలో పెట్టాలి. కాసేపు పెట్టి కాసేపు తీసామనుకోండి ఆ చెమ్మ ఆరదు. నిరంతరం దాని మీద పెట్టానుకోండి చెమ్మ ఆరుతుంది, పుల్ల వెలుగుతుంది. అలాగే మనం ఒక వ్యక్తుల పట్ల మహాత్ముల విశ్వాసం అనేది కూడా నిరంతరము మహాత్మ సాంగత్యం ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు రాపిడి ఉండాలి, ఎప్పుడు సన్నిహితంగా ఉండాలి. ఆ సన్నిహితంగా ఉన్నప్పుడే నిరంతరం జ్ఞానం మనకి అందుతుంది. ఎప్పుడైతే నిరంతరం జ్ఞానం ఉంటుందో అన్నిటి పట్ల కూడా అజ్ఞానం నశిస్తుంది. ఇక్కడ అన్నిటి పట్ల అంటే వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు కాక ఈ మూడి పట్టే మనకి విశ్వాసమా అవిశ్వాసమా నిరంతరం మహాత్మ సాంగత్యం ఎప్పుడైతే ఉంటుందో మనలో అచంచలమైన విశ్వాసం ఏర్పడుతుంది. ఎందుకంటే మహాత్ములో ఉన్న ఆ అగ్ని, ఆ జ్ఞానం అనేది మనకి ఎప్పుడు తోడుంటుంది. మహాత్ములు చెంతనంత వరకు మనకు ఎటువంటి విచారము ఉండదు, భయము ఉండదు, దుఃఖం దరిదాపలికి రాదు, నిరంతరం ఆనందం ఉంటుంది. అందుకే కదా అర్జునుడు కృష్ణ భగవాన్ని సారథిగా ఉండమని కోరుకున్నాడు. అందుకే కదా కుంతీదేవి కూడా నాకెప్పుడు మా చెంతనే ఉండమని, నా కష్టాలు ఉంటేనే మీరు నా చెంతనే ఉంటారని ఆమె చెప్పడం. నిరంతరం మంచివాడు మనతోనే ఉన్నాడు అనుకోండి, మంచివాళ్ళతో మనం ఎప్పుడు ఉన్నాం అనుకోండి, మనం చెడు అయినప్పటికీ మనం ఆలోచించినప్పటికీ కూడా ఆ మంచివాడి ఆలోచనలు మనం డామినేట్ చేస్తుంది. అందుకు నిరంతరము సద్గురేఖ సాంగత్యము, మంచి వాళ్ళ స్నేహము. అందుకే సత్సాంగత్యము, సద్గంధ పఠన గత బుధవారం గ్రహించుకోవాలి. సాధనకు అవసరమైన ఫలాలు ఏంటంటే సత్సాంగత్యము, సద్గంధ పఠన. సత్ అంటే అదే వాస్తవము అని అర్థం. అంటే వాస్తవంతో ఎప్పుడూ కూడా నిరంతరం మమేకం అవుతుండాలి, తాజాత్యం చెందుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం దేని పట్ల కూడా అవిశ్వాసం ఉండదు, మూఢత్వం రాదు, అజ్ఞానం రాదు. అందుకోసమే తత్వ సాంగత్యం మనకి నిరంతరం అవసరము అని అమ్మ చెప్తున్నారు. అంటే ఏంటి? అమ్మ చెప్పిన బోధ అంటే మహాత్ములు చెప్పిన బోధ. మరి మహాత్ముల సాంగత్యం కంటే ఆ బోధతో సాంగత్యం, ఆ బోధతో మమేకం. ఇప్పుడు ఆనందమయమ్మత లేరు, బాబా లేరు, మాస్టర్ గారు లేరు, వెంకటేశ్వరం లేరు, మరి వాళ్ళ సాంగత్యం మనకి ఎలా ఉంటుంది? అంటే వారి యొక్క చరిత్రే వారి యొక్క స్వరూపం. అందుకని వారి చరిత్ర పారాయణ చేయడం ద్వారా, వారి చరిత్ర సంతోషం చేసుకోవడం ద్వారా, వారి చరిత్ర సత్యంగా చెప్పుకోవడం ద్వారా మన మానసికంగా వారి సాన్నిధ్యం ఉండవచ్చు. అలా సాన్నిధ్యం ఉన్నప్పుడు మన అజ్ఞానం దరిదాపులకి రాదు. రెండవది, విశ్వంలో వస్తుజాలం అంతటినీ వ్యక్తం చేసే బాహ్యమైన వెలుగును గుర్తించగల శాశ్వత వెలుగు నీలోనే ఉంటుంది.
ఈ విశ్వంలో జరిగే ప్రతి ప్రాణిలో ఉన్న ప్రతి చైతన్యంలో ఉన్న ప్రాణ స్వరూప శక్తి స్వరూపం కూడా దాన్ని దర్శించడానికి అది నీలోనే ఉంది. నేను నువ్వు తెలుసుకో అని రమణ చెప్పినట్టుగా ఆ నీలోనే ఉంది. నాలో సత్యం ఉంటే నీకు సత్యం గోచరం అవుతుంది, నాలో అసత్యం ఉంటే అసత్యమే గోచరం అవుతుంది. కాబట్టి ఆ వెలుగును చూడాలన్నా, ఆ వెలుగును చూడకుండా ఉండాలన్నా అది మనలోనే ఉంది. కాబట్టి ఈ విశ్వంలో ఉన్న వస్తుజాలంలో ఉన్న వెలుగును చూడాలంటే, ఇక్కడ వస్తుజాల వెలుగు అంటే వస్తువు అంటే ఏదో చిన్నది కాదు, ప్రతి 84 జీవరాశులు కూడా వస్తువులు సమానమే. అందులో జ్యోతిని దర్శించాలంటే ఆ జ్యోతి నీలోనే ఉంది. అంటే ఎదుటివాడిలో ఉన్న ఆత్మను దర్శించాలన్నా, ఎదుటివాడిలో ఉన్న దైవత్వాన్ని చూడాలన్నా ఇక్కడ వెలుగు నీలోనే ఉంది. అది గుర్తించగలిగితే నువ్వు ఆ వెలుగును దర్శించగలవు. అంటే పచ్చకామలు ఉన్నప్పుడు లోకమంతా పచ్చ కనబడుతుంది. అలా కాకుండా ఇక్కడ స్వచ్ఛమైన నిర్మల మనసు ఉందనుకోండి, విశ్వమంతా కూడా నిర్మల మనసు స్వచ్ఛం కనబడుతుంది. అదే మహాభారతంలో దుర్యోధనుడికి ధర్మరాజుకి ఏమో మంచివాళ్ళు కనబడలేదు, ధర్మరాజుకి ఏమో చెడ్డవాళ్ళు కనబడలేదు. కాబట్టి నువ్వు మంచిని దర్శించాలంటే నువ్వు మంచి కలిగి ఉండు. కాబట్టి ఆ వెలుగు దర్శించాలంటే ఆ వెలుగు నీలోనే ఉంది, ఆ వెలుగు బయట నుంచి రాదు అని ఆమె చెబుతుంది. అంటే దానివల్లనే ఏదైనా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. దేనివల్ల? మనలోని వెలుగు వల్లనే దేనివల్ల తెలుసుకో సాధ్యమవుతుంది. అందుకే వివేకంతాడు లేవండి మేల్కొనండి, లేవండి మేల్కొనండి, దివ్యశక్తి నీలోనే ఉంది, దాన్ని మేల్కొల్పు, మత్తు వదిలించుకోండి, మత్తు వదలండి అని పదే ఎందుకు వివేకం చెప్పేవాడు. ఆ మత్తు వదిలితే తప్ప బాహ్యం సత్యాన్ని గుర్తించలేవు, ఆంతర్యంగా దాన్ని నువ్వు దర్శించలేవు. బాహ్యమైంది గుర్తించలేవు, ఆంతర్యంగా దర్శించలేవు. దర్శించాలంటే ఎప్పుడు మెలకువగా ఉండాలి. ఆ మెలకువనే వరదాది మహర్షులు లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానంలో ఉంటే తప్ప వాస్తవాన్ని మనం గ్రహించలేము. ఇది అమ్మ రెండోది. మూడోది, నువ్వు చూసే ప్రపంచమంతా కూడా నీ రూపమే. అది బాగా మనం నువ్వు చూసే ప్రపంచమంతా అది నీ రూపమే, అదే వేరే రెట్లు నీకు అనిపిస్తుంది. అది నీ రూపమైన తెలిస్తే ఆనందం, లేదని భ్రమిస్తే దుఃఖం. వాళ్ళ అమ్మ వివరించుకుంటున్నాం. నువ్వు చూసే ప్రపంచమంతా నిజానికి నీ రూపమే, అది వేరేని తోస్తుంది అజ్ఞానం వల్ల, మాయ వల్ల. అది నీ రూపమైన తెలిస్తే ఆనందమయం, వేరేని తెలిస్తే దుఃఖమయం. ఇది బాబా సూత్రం చెప్తారు కదండి. నువ్వు చూసేంతా కలిసి నేను రా అన్నాడు. నేను నీలో ఉన్నా, నువ్వు నాలో ఉన్నా అనుకుంటే ఆనందం, నువ్వు వేరు నేను వేరు అనుకుంటే దుఃఖం. మనం చూసేది మన రూపమే చూస్తున్నాం. అంటే నాలో ఏ శక్తి అయితే ఉందో, నాలో ఏ చైతన్యం అయితే ఉందో, నాలో ఏ ఆత్మశక్తి అయితే ఉందో, నాలో ఏ దైవత్వం ఉందో ఆ దైవత్వమే మీలో ఉంది. అది గుర్తించలేకపోతున్నాం. ఇక్కడ బాహ్యంగా చూస్తున్నాం, రూపం చూస్తున్నాం, పేరు చూస్తున్నాం, గుణం చూస్తున్నాం. ఈ రూపము పేరు గుణంలో ఉండే శక్తి ఒకటనే సంగతి గుర్తించలేకపోతున్నాం. ఈ ఇంటికి అన్నింటిలో గాలి ఉంది, ఇక్కడే గాలి ఉంది అనే భ్రాంతిలో ఉంటున్నాం. అంటే నాలోనే శక్తి ఉంది, నేను చూస్తున్నాను భావన కలుగుతుంది. నేను చూడబడేంతా కూడా ఆ భగవత్ స్వరూపము అనే భావన లేకుండా ఉంది. పేరు అమ్మ అంటున్నాం. అమ్మ తత్వం ఒకే గుణమే, రూపాలు వేరంగా ఉండవచ్చు. మానవ రూపం అమ్మే, పశు రూపం అమ్మే, భూమాత రూపం అమ్మే. మూడులో ఒకే లక్షణం అని గుర్తించలేకపోతున్నాం. గోమాత అంటున్నాం, భూమాత అంటున్నాం, దేశమాత అంటున్నాం. అందరూ మాతలే. మరి దేశమాత, గోమాత, భూమాత ఆ మాతలో ఉన్నవాడు మనం ఒక మాతే, మనం కూడా అమ్మే, అమ్మతత్వమే, శక్తితత్వమే. కాబట్టి ఈ మూడు మనం ఒకటే అనుకున్నప్పుడు ఆనందం కాదు, అది వేరు ఇది వేరు అనుకుంటే దుఃఖం. ఇక్కడ అమ్మ ఏం చెప్తుంది, బాబా ఏం చెప్పాడు అదే చెప్తే నీకు వేరే భాషలో చెప్తుంది అంతే. నీ రూపాన్ని నువ్వు చూస్తున్నావు, నువ్వు వేరే రూపాన్ని చూడడం లేదు.
ఎందుకంటే నీలో ఉన్నది ఆ పంచభూతాలే, వాళ్ళు ఉన్నది ఆ పంచభూతాలే. వేరే ఎలా అనుకుంటున్నారు? అదే బాబా ఎవరికి ఎవరు శత్రువులు? అంతా ఒకటి, అన్యం లేదు. బాబా చెప్పిన శక్తి. ఎవరికి శత్రువులు? అంతా ఒకటి, అన్యం లేదు. అన్యం ఒకటి, వేరు లేదు. వేరే అనుకుంటే శత్రుత్వం, మిత్రత్వం. వేరే కాదుకుంటే అంతా ఒక సమానత్వం. శత్రుత్వము మిత్రత్వము వేరే అనిపిస్తుంది, రాగము ద్వేషము రెండు వేరే అనిపిస్తుంది. కాదు, సమానత్వం. ఆ సమానత్వం దర్శించమని మహాత్ములంతా అవతరం రండి. అది ఒక రోజుకి జరిగి రెండో రోజు జరిగేది కాదు. సాధనాపరంగా నిరంతరం అభ్యాసం చేసుకుంటూ ఉండవలసిందే. అలా సాధన చేసుకోవడం కోసం మాస్టర్ గారు మనకు సత్సాంగం ఇచ్చాడు, సద్గంత పఠనం ఇచ్చాడు, సత్సంగం ఇచ్చాడు, పారాయణ ఇచ్చాడు. అలా చేసినప్పుడు అలా చేయగా 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 ఆనందమైన స్థితి మనం వస్తాం, సమాన స్థితిని దర్శిస్తాం. అందుకే వేమన చెప్పాడు, అనగనగా రాగం అతిశయమనుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనములు పనులు సమకూరు ధరణ. ఎప్పుడు చెప్పాడు? వేమన గారు చెప్పారు. మరి అలా ఎందుకు ఆ భావాన్ని స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాం? ఆ పద్యం చదువుతున్నాం, మార్కులు పొందుతున్నాం, పాస్ అవుతున్నాం. ఆ చెప్పేటప్పుడు ఎంతటి జీవిత సత్యం అందులో ఇమ్మడబడి ఉంది అంటే, సాధించలేనిదంటే ఏది లేదు, అన్నీ సాధించగలం అని మహాత్ములు తెలియజేస్తున్నారు. అది గుర్తు చేస్తున్నారు అమ్మ ఇక్కడ. నీ రూపాన్ని నువ్వు చూస్తున్నావు. నీ రూపాన్ని చూసినప్పుడు నీకు వేరే అనిపిస్తుంది. ఈ దేహంలో చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు, నోరు, చెవి అన్నీ కలిసి ఒక దేహం. మరి ఈ చేతిని కొట్టుకుంటావా, ఈ చేతిని కొట్టుకుంటావా, ఈ కంటిని పెరుక్కుంటావా, ఈ చేతిని గుచ్చుకుంటావా? ఎందుకంటే ఇవన్నీ ఒక దేహంలో భాగం. అలా ఈ సమాజం అంతా కూడా ఒక కుటుంబం. ఈ సమాజం అంతా ఒక కుటుంబం అనే భావన ఉన్నప్పుడు ఎవరికి ఎవరి ద్రోహం, ఎవరికి ఎవరికి కీడు, ఎవరికి ఎవరి వంచన. అలా చేసి నీకు నీకు వంచన చేసుకున్నట్టు. సహాయం చేసావా, నీకు నాకు సహాయం చేసుకున్నట్టు. అంటే వేరే ఎవరు సహాయం చేసినట్టు ఏమి ఉండదు, నీకు నీకు సహాయం చేసుకుంటున్నావు. అట్లాగే మనం ఏ పూజ చేసినా, ఏ సత్కారం చేసినా, ఏ కార్యక్రమం చేసినా మనకు మనం చేసుకుంటున్నాం. మనకు మనమే చేసుకుంటే ఆనందం కాదు, వాళ్ళ కోసం చేసుకున్నామంటే కాస్త దుఃఖానికి అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ మనం తిరిగి చేయాలని బాగా తిరిగి చేయలేకపోతే మనం దుఃఖం. కాబట్టి ఏదైనా మన కోసమే మనం చేసుకుంటున్నాం, ఇతరుల కోసం మాత్రం కాదు అనుకున్నప్పుడు ఇంక శత్రుత్వమే ఉండదు ఇక్కడ. భగవంతుడు మనకిచ్చిన ఈ వ్యవహారంలో ఇప్పుడు ఈ జీవితం కూడా మనం సక్రమంగా చేసుకుంటే ఇది మన కోసమే. ఇప్పుడు మన సంస్కారం సర్దిద్దుకుంటే ఇది మన కోసమే. ఉత్తమ సంస్కారం ఏర్పడితే తిరిగి జన్మలో ఉత్తమ సంస్కారంగా మనం జన్మిస్తాం. కాబట్టి ఇప్పుడు ఏ మంచి చేసినా అది ఎవరి కోసం, ఎదుటి వాడి కోసం మాత్రం కాదు, మన కోసం మనం చేసుకుంటున్నాం. ఇదిలో చెడు చేశాము, ఆ చెడు కోసం మన కోసమే మనం ఏర్పరచుకుంటున్నాం ప్రారంభ కర్మాన్ని. అర్థమని భావిస్తున్నాం. అంటే ఏదైనా మన కోసమే అనే భావాన్ని సిద్ధం చేసుకోవడం కోసంగా నీ రూపాన్ని చూస్తున్నావు. అది నువ్వు వేరేని భ్రమిస్తే దుఃఖం, ఒకటి అనేస్తే నీకు సంతోషం. అంతేకాకుండా మన మనస్తత్వానికి సరిపడే పని చేస్తే విసుగుండదు, అలసట ఉండదు. మన మనస్తత్వానికి లేని విషయాలు చేస్తే విసుగు పుడతాయి. ఒక మాట చెప్పాలంటే ఇష్టం ఉంటే కష్టం ఉండదు, కష్టం ఉంటే ఇష్టం ఉండదు. అది కష్టంగా ఉంటే ఎందుకు చేయాలనిపిస్తుంది, ఇష్టం ఉండదు అనుకోండి ఎంత కష్టం భరిస్తాం. అందుకని మన మనస్తత్వాన్ని పని అయితే ఎంత ఉత్సాహం చేసుకుంటాం. మన ఆలోచన దగ్గర లేదనుకోండి నిరుత్సాహం చేస్తాం. 3 రోజులు సమ్మేళనం జరిగింది, అంతా మన మనస్తత్వం అందరి మనసు ఒకటేగా ఉంది కాబట్టి అందరికి ఆనందం కలిగింది. 3 రోజులు అలసట అని ఒక్కరిలో కూడా ముఖంలో కనిపించలేదు. అది నేను చెప్పడం కాదు, బయట వాళ్ళే చెప్పారన్నమాట. 3 రోజులు కష్టపడ్డారండి, ఒక్కరిలో కూడా అలసట కనపడలేదన్నారు. ఒక్కరోజు చేస్తేనే నిద్రపోయింది మేల్కొంటాం, నిద్రపడలేదంటాం, కళ్ళు మంటలు అంటుంటాం. మీరు ఒక్క మాట కూడా అనకుండా చివరి రాత్రి 10 వరకు కూడా ఉత్సాహంగా అన్నాడు. ఎవరు అనలేదు, ఆ సత్రం ఒక మేనేజర్ అన్నాడు. అది చూస్తున్నాడు కాబట్టి. అందుకే ఒకే ఆలోచన కలిగితే ఆనందం. అందుకే ఒకే మాట, ఒకే బాట, ఒకే మార్గం ఎప్పుడు వెళ్తే అది ఎంతటి కష్టమైనా భరించగలము అని అమ్మ చెప్తుంది ఇక్కడ.
అంతా భగవంతుడే అన్న మాటలకు అర్థం దృఢంగా గుర్తిస్తే వెంటనే భారం తగ్గిపోతుంది. అంతా ఆ భగవంతునిది అన్న మాటలకు అర్థం దృఢంగా గుర్తిస్తున్నాం, గుర్తించినట్టు ఉన్నాం, గుర్తించినట్టు ఉన్నాం, గుర్తించినా కూడా వేరే, గుర్తించినట్టు ఉన్నాం, గుర్తించాలి, దృఢంగా ఉండాలి. దృఢంగా ఉన్నప్పుడు భారం అంతా తగ్గిపోతుంది. ఈ మాట ఒక్క మాట బాబా చెప్పింది, అల్లా మాలి. రమణ చెప్పాడు శరణాగతి. ఇంక శరణాగతి ఇంకా మనకేం భారం అయితే తగ్గిపోయింది. ఇంకా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు స్వామి అంటే ఇంకేముందా, మొత్తం ఫ్రీ అయిపోతావు. ఇంక మొయ్యాల్సింది ఆయన. కానీ ఇక్కడ ఏంటన్నాడు, అంతా భగవంతునిదే అన్న మాటలకు అర్థం కానీ దృఢంగా గుర్తిస్తే, అంటే మన జీవిత ప్రతి సంఘటన, ప్రతి చర్య, ప్రతి వ్యక్తి మాట అన్నీ కూడా సరే ఆ నిర్ణయం ప్రకారమే, ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు అనుకుంటే భారం పూర్తిగా తగ్గిపోతుంది. లేదు నాకు అటాచ్మెంట్ ఉంది అంటే భారం వేస్తుంది. అంటే ఏ భావన పెంచుకోమంటుంది ఇక్కడ ఆనందమయ్యమ్మ? సృష్టికర్త ఒకడే, స్థితికర్త ఒకడే, లయకర్త ఒకడే. భారం మోసేది ఆయనే, భారం మోపేది ఆయనే. భారం మోసేది ఆపేది, భారం మోపేది నువ్వు అనుకుంటే మన హ్యాపీ. నీట ముంచి నా పాల ముంచి నీదే భారం అన్నాడు ప్రహ్లాదుడు. మరి ప్రహ్లాదుడు బాధంతా ఎవరు భరించారు? అలాగే అన్నమే దెబ్బలు కొడతాంటే దాన్ని ఎవరు భరించారు? ఇట్లా అనేక మంది మా నయనాలు కావచ్చు, ఆళ్వార్లు కావచ్చు, ఆ భక్తుల యొక్క బాధను ఎవరు స్వీకరించారు? నువ్వు తప్ప నాకు దిక్కు లేదన్నప్పుడు వాళ్ళే దాన్ని స్వీకరిస్తారు ఆ బాధని. అలా సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే చేస్తామో మనసు హ్యాపీగా ఉంటుంది. ఒక ఫంక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం సార్ నేనే చూడాలనుకోండి, ఇంకంతే ఇంత హ్యాపీగా ఉంటాం మనం అని వాడే భరిస్తాడు కదా. మాకు వేసామనుకోండి అయిపోయా, ఇంకా ఫ్రీగా ఉంటాం. ఇంకా అని ఒడిలో ఆయన చూసుకుంటాడు, టూరిస్ట్ బస్సులో ఆ డ్రైవర్ చూసుకున్నట్టుగా. రెండవది, పరాయి వారు అంటే ఎవరు ఉండరు, అందరూ నీవారే. పరాయి వారు అంటే ఎవరు ఉండరు, అంతా నీవారే అవుతారు. ఎవరు వేరని చెప్పండి, ఎవరు వేరని చెప్తారు? దేహాన్ని వేరంటామా, రూపాన్ని వేరంటామా? మరి దేహానికి రూపంలోకి ఏముంది, అదే రూపం దేహంలోకి ఉండేదే నీలో కూడా ఉంది. పరాయి వాళ్ళు ఎలా అవుతారు? అందుకే మొత్తం ఈ సమాజం అంతా ఒక దేహం అని భావిస్తే, ఇంకా ఆ దేహంలో ఉన్న అవయవాలు ఒక్కొక్కరు ఒక కులము, ఒక మతము, జాతి అనుకుంటే ఇంకా కులము, మతము, జాతికి మన పరాయాత్మ ఎలా అవుతుంది అనే విషయాన్ని మహాత్ములు గుర్తు చేశారు, మహాకవులు కూడా గుర్తు చేశారండి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, అది దీని అర్థం. దేశం అంటే మనుషులు, మనుషులు అంటే మనందరం ఒకటే. వట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి నీళ్ళు తలపెట్టబోయి. మరి పండితులంతా నిలిచారు కదండి. వాళ్ళకి మహాత్ములు సేవించి మహాత్ముల సాంగత్యం వల్ల వాళ్ళు అట్లాంటి కవిత పెళ్ళిబొక్కింది. మరి ఆ పదాన్ని మనం స్కూల్లో చదువుకుంటున్నాం, చూస్తున్నాం. మనం అంతా ఒకే మనుషులు, ఒక కుటుంబం అనుకుంటున్నాం. వసుదైక కుటుంబం అనే భావాన్ని ప్రవచనాలు వివరించుకుంటున్నాం. మరి ప్రవచనాలు వివరించుకుంటూ కూడా ఈ ప్రవచనం చెప్పేవాడికి ఏదో చిన్న పొరపాటు జరిగితే కోపం చేసుకుంటున్నాడు. మరి అక్కడేం వసుదైక కుటుంబం అనుకున్నాం. అది హెచ్చరికోసంగా పరాయి వారు అంటే ఎవరు లేరు, అంతా మనవారే. అంతా మనవారే ఉన్నప్పుడు ఎదుటివాడు తప్పు చేసినా ఏదెత్తి చూపడం, సరిచేస్తాడు. ఎందుకంటే మనవాడు అనే భావనని అమ్మాయి మనలో మేలుకుతుంది. నేను వేరు అన్న భావాన్ని భక్తితో కరిగించడమా లేదా జ్ఞానంతో కాల్చిపారేయడమా, ఈ రెండు చేయాలి. భక్తితోనే చేయి, లేదా జ్ఞానంతోనే కాల్చిపారు. అప్పుడేమవుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడు అనే భక్తితో కరిగించాలను, జ్ఞానంతో కాల్చే అన్నాడు. కాలిస్తే ఏమవుతుంది, బూడిదవుతుంది, తెల్లదవుతుంది. కరిగితే ఏమవుతుంది, ద్రవ పదార్థం అయిపోతుంది. ఆ తెల్లదనమే ఆత్మజ్ఞానం. నువ్వు ఏది కాల్చినా తిడితే బూడిదే, ఏది కాల్చినా అని ద్రవం కరిగిపోతుంటుంది.
ద్రవం అంటే సున్నితం, ఎక్కడికైనా పాకుతుంది. ఘన పదార్థం అంటే ఒక దగ్గరే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అది ద్రవ పదార్థం అయితే దాని పని పోతూ ఉంటుంది. దాన్ని భక్తితో చేరు జ్ఞానం తెచ్చి. ఒక కొండంత దూది ఉందనుకోండి, చిన్న అగ్గిరవ్వ చాలు మొత్తం తాగబడిపోవడానికి. దానికి భక్తి చెప్పాడు, జ్ఞానం చెప్పాడు. ఈ రెండింటి ద్వారా నువ్వు ఉత్తమైన ఆత్మజ్ఞానాన్ని పొందగలవు. ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే ఏంటి? అంతా ఒకటి అనే భావాన్ని నిరంతరం కలిగి ఉండడం. ఎప్పుడు ఆ కాసేపు కొద్దిసేపు అని కాదు. ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే పొంగడు ఒక్క మాట చెప్పాలంటే పొంగు లేకుంటే ఆత్మజ్ఞానం అంతే. దానికోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదు, యోగం చేయాల్సిన అవసరం లేదు, ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఈ భావాన్ని శ్రద్ధగా నిలుపుకుంటే చాలు. పొంగడం లేదు, కొంగడము లేదు. అలా ఎవడైతే ఉంటాడో వాడు అన్నింత ఆత్మజ్ఞానం సంపూర్ణ అంతేవాడు. అది అభ్యాసం ద్వారా అలవర్చుకోమని అమ్మగారు ఆనందమే హెచ్చరిక చేస్తున్నారు. ఇక్కడ గురువు యొక్క శక్తి వల్ల అన్నీ సాధ్యమవుతాయి. గురువుని వెతుక్కో. ఈలోగా అన్ని రూపాలు నామాలు ఆయనవే కనుక ఒకదాన్ని ఎన్నుకొని నిరంతరం దాన్ని తోడుగా ఉంచుకో. గురువు దొరకడంత వరకు భగవంతుని నామరూపాలతో నీకు ఇష్టమైన దానిని నిరంతరము అంటిపెట్టుకో. నీకు సద్గురు ప్రత్యక్షం అవగానే అవమని ఆయనే ప్రార్థిస్తుండు. అమ్మ చెప్పడం మళ్ళీ ఒకసారి చదువుతున్నా. గురువు యొక్క శక్తి వల్లనే అన్నీ సాధ్యమవుతాయి. గురువుని వెతుక్కో. అన్ని రూపాలు అన్ని నామాలు ఆయనవే కనుక ఏదో ఒక రూపాన్ని ఎన్నుకో, ఏదో ఒక నామాన్ని ఎన్నుకో. ఆ నామాన్ని నిరంతరము నీకు తోడుగా ఉంచుకో. గురువు దొరకనంత వరకు భగవతి నామరూపాల్లో నీకు ఇష్టమైన దాన్ని నిరంతరము అంటిపెట్టుకో. నీకు సద్గురు ప్రత్యక్షమని ఆ నామాన్ని ఆ రూపాన్ని ప్రార్థిస్తూ ఉండు. ఒక్క వాక్యం చెప్పాలంటే మన కులదైవమో ఇష్టదైవమో మన గురువు దొరకనంత వరకు మనం ప్రార్థిస్తూ ఉంటే ఆ ఇష్టదైవమే కులదైవమే నీ గురువుని చూపిస్తుంది. గురువు దొరకలేదు ఎందుకు బాధపడతావు? బాధపడే అవసరం లే. ఎందుకంటే అన్ని రూపాలు ఆయనవే. ఆ రూపాలు ఒక రూపాయలు పెట్టుకో. ఇంకా సులభంగా తెలుసుకోవాలంటే గురు చేతుల్లో ఉన్న 24 మంది గురువులు, అవి కూడా 5 రూపాయలే కదా, భగవంతుడు రూపాలే. నాకు సరిగ్గా భాషమైన గురువు కావాలంటే ఒక చీమను పట్టుకో, ఒక పర్వతాన్ని పట్టుకో, ఒక భూమిని పట్టుకో. ఆ రూపాన్ని పెట్టుకొని ఆ నామాన్ని పెట్టుకొని దాన్ని నిరంతరం చేసుకుంటూ ఓ భూమాత నాకు భాషమైన గురువు చూపించు అంటే ఆ భూమాతే నీకు చూపిస్తుంది. చూపించడం ఏంది? అలా అనుకోవడం వల్లే నువ్వే గురుస్వరూపం అయిపోతావు. ఎందుకంటే ఆమె యొక్క లక్షణాలు తలుచుకుంటూ సహనం ఉంది, భూమాత సహనం ఉంది. ఆ సహనంతో మమేకం అవడం వల్ల మనం సహనవంతుడు అయినాం అనుకోండి, ఇంకా వేరే గురువు అవసరం ఏముంది? సహనమైన గురుతత్వం నీలో నిలబడినప్పుడు నువ్వే గురుస్వరూపం అయిపోతావు. అంటే నీలో నీవే గురువు ఉన్నాడు. అంతవరకు నువ్వు ప్రయత్నిస్తుండు, ఆయన ప్రార్థిస్తూనే ఉండు. ఆమెకైతే మనం కాళిగా ప్రార్థించాడు, తోతాపురం గురువు చూపించాడు. అట్లాగే వెళ్ళారప్ప చరిత్రలో. ఇక్కడ ఆయనది ఒక గురువుని పెట్టుకో, ఫలానా గురువుని పెట్టుకో చెప్పలేదు. నీకు ఇష్టమైన రూపాన్ని పెట్టుకో, ఇష్టమైన గురువుని నామాన్ని పెట్టుకో. అది ఏ నామమైనా కావచ్చు కాక. ఎందుకంటే ఏ నామమైనా కూడా నువ్వు నిశ్చలతతో ఎగరనిస్తే ఫలితం వస్తుంది. దీన్ని బాబా శక్తి అని చెప్పాడు, పొలాన్ని పెట్టుకో, గమనించాలి. ప్రతి ఒక్కటి లింక్ అండి. అందుకే సాయినాథ్ ఎందుకు మనం సేవించాలంటే ఇందుకే. అందరి మహాత్ములు ఏం చెప్పారో అది సులభమైన మార్గంలో మనకు మాస్టర్ గారు బాబా అందించాడు. ఆ బాబా అందించారు భరద్వాజ మాస్టర్ గారు మనకి సులభంగా బోధించారు. పొలాన్ని పెట్టుకో, గమనించాలి తావు అని బాబా చెప్పాడు. ఎంత అర్థం ఉంది అందులో. ఆయన ఒక బాహ్యమైన వ్యక్తి యొక్క రూపం చెప్పలేదు, పేరు చెప్పలేదు. అంటే పుల్ల కూడా గురువే. ఎందుకు పుల్ల గురువు? ఆ పుల్లనిది మనల్ని చిప్పుతుంది. నిరంతరం మన నుంచి మన చింపే అలవాటు అభ్యాసం నువ్వు చేసుకో. నీలో మళ్ళీ చిప్పుకుంటురా. ఆ పుల్లని గుర్తుపెట్టుకో, దాన్ని ధ్యానిస్తూ ఉండు.
నువ్వు గమ్యం చేస్తావు. మళ్ళీ ఎప్పుడైతే మరణం పోతుందో ఇంకా స్వచ్ఛత ఏర్పడిన తర్వాత నువ్వు ఉత్తమైన వ్యక్తిగా మాకు తీర్చిదిద్దబడతావు, సత్వగుణ సంపన్నుడు కాగలుగుతావు. అది ఇక్కడ ఆనందమేమో చెప్పడం. నువ్వు గురువుని ఆశ్రయించాలని అనిపించకపోతే, నాకు ఏ గురువు వద్దండి, నాకేమనిపించలేదు, ఒక క్రమబద్ధమైన సాధనని అనుసరించు. నా గురువు వద్దండి, దేవుడు వద్దు, ఏమొద్దు అంటే అమ్మ చూడండి అన్నిటికీ నిర్వర్తించుకొని చూస్తున్నారు. నా గురువు వద్దండి, నేను నామం వద్దు, నాకు రూపం వద్దు, ఓకే, ఇబ్బంది ఏం లేదు. నువ్వు నామం పెట్టుకోమని చెప్పలేదు, రూపం పెట్టుకోమని చెప్పలేదు. కాకపోతే ఒక క్రమబద్ధమైన సాధనని అనుసరిస్తూ ఉండు. క్రమబద్ధమైన సాధన, క్రమము అక్రమము, క్రమము సక్రమము ఉంది కదా. క్రమం ఉంది, సక్రమం ఉంది, అక్రమం ఉంది. వంకటీకరణ మార్గం అంటే మనం అక్రమం అంటాం, నేరుగా ఉంటే క్రమం అంటాం. జీవితంలో కూడా వంకటీకరణ భావాలతో కాకుండా క్రమపద్ధతిలో ఉండు. క్రమంగా ఒక సాధన పెట్టుకో. ఇక్కడ సాధన అంటే అభ్యాసమే కదా. నేను ధర్మంగానే ఉండాలి, అదొక క్రమ పద్ధతి. నేను న్యాయంగా ఉండాలి, నేను నీతిగానే ఉండాలి, వాళ్ళు నిజాయితీగా ఉండాలి, నేను ఎవరికి నేను కీడు చేయకుండా ఉండాలి, అసత్యం ఆడకుండా ఉండాలి. ఒకటి పెట్టుకో. అసత్యం ఆడకుండానే హరిచంద్రుడు సత్యహరిచంద్రుడు కాలేదా? సత్యహరిచంద్రుడు హరిచంద్రుడు దేవుడు ప్రార్థించుకుంటే కొంచెం యోగం చేసుకుంటా తప్ప చేసుకుంటూ కూర్చున్నాడు, ఏమన్నా లేదు కదా. నేను అబద్ధం చెప్పను, ఆడిన మాట తప్పను. దాన్ని పట్టుకుంటే నేను సత్యహరిచంద్రుడు కాలేడే లేదా? అయ్యాడు కదా. అది ఇక్కడ చెప్తున్నాడు. అంటే విత్తనం చేస్తారు కదా, రూపం వద్దు, ఎందుకండి పూజలు ఈ విగ్రహాలు వద్దు, ఇవన్నీ పక్కన పెట్టి ఇవి దేవుని ఎవరు చెప్పలే. ఈ సాధనకు ఉపకరణాలు మాత్రమే ఇవి. ఇవి లేకుండా ధర్మంగా ఉంటావా? ఉండు. అందుకని శ్రవణము, స్మరణము, కీర్తనము, ఈ 9 విధ నాద భక్తి స్తోత్రాలు చెప్పారు. దేనిని పట్టుకో. దాస్యం అంటావా? దాస్యంతో ఉండు, ఇబ్బంది లేదు. దాస్యం అంటే సేవకుడిగా ఉండు. సఖ్యంగా ఉంటా ఉండు. ఎవరితో సఖ్యం? ఈ సమాజంతో సఖ్యం, సకల జీవప్రాణి కూడా సఖ్యం. సఖ్యం ఉన్నప్పుడు కుక్కతో పిల్లితో కూడా సఖ్యం. ఏదేమంటే సఖ్యం అంటే అంటి పెట్టుకోవడం కాదు. దాని ఆకలి నా ఆకలి, దాని బాధ నా బాధ, అదే సఖ్యత అంటే. కాబట్టి ఏదో ఒకటి పట్టుకో, క్రమబద్ధతగా పెట్టుకో, దాన్ని సాధనగా తీసుకో. నువ్వు ఆచరిస్తూ ఉండు, అనుసరిస్తూ ఉండు, నువ్వు గమ్యం చేస్తావు. మరి ఇవన్నీ సులభమైన విధానాలా, లేదా అంటే ముక్కు మూసుకొని తప చేసుకుని ఒంటి కాళ్ళ మీద పెట్టి తల కింద పెట్టి కాళ్ళకి పైకి పెట్టి తపస్సు చేయమని చెప్తున్నారా? సులభమైన విధానాన్ని మనకి మహాత్ములంతా బోధిస్తున్నారండి. దాన్ని పక్కన పెట్టి ఏది కష్టమో తెలుసుకొని అది మనం చేయలేమని మానుకుంటున్నాం. ఏది కష్టమో తెలుసుకుంటున్నామో అది చేయలేని మానుకుంటున్నాం. మన బోటుగా చేయలేమండి అసలు. చేయగలని చెప్తున్నాను ఇక్కడ, చేయగలని చెప్తున్నాను కాబట్టి దీన్ని మనం వినడం లేదు, తప్పించుకునే మార్గం లేదు కదా. ఇది చేయగలవయా అంటే అది విన్నాం అనుకోండి, చేయాల్సి వస్తుంది కదా అని విన్నాం. మాకు చెప్పినట్టుగా ఎందుకంటే సత్సంగం ఆడిపోయి ఉంటే వాళ్ళు చెప్పింది వినాలా, నేను ఆచరించాలంటే ఇబ్బంది, వినకుండా పోయినాం అనుకోండి, ఏ బాధ లేదు. నాకు తెలియదు చెప్పచ్చు కదా, నాకు తెలియదండి, నిజానికి అయిపోయాడు. అందుకని అటువంటి భ్రాంతిలో పడకుండా అటువంటి సాగులు మనం చెప్పకుండా ఉండడానికి మహాత్ములు మన శ్రీ సాయి ఇంకా సులభమైన విధానం చెప్పేశాడు. వెంకటేశ్వర కూడా ఏం చెప్పాడు? అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడు, రాసుకో అన్నాడు. ఆ ఒక పదం కాదా? నువ్వు ప్రార్థన చేసావా, పూజ చేసావా కూడా అడగడు ఆయన. ఆ భావం నిరంతరం నిలుపుకో, అది గొప్ప సాధన. నీవు మనస్ఫూర్తిగా ప్రార్థించడం రాకపోతే, అది కూడా రాదనుకోండి, నాకెందుకు ఇష్టం ఏర్పడుతుంది, ఎందుకు అయిష్టం ఏర్పడుతుంది, ఇట్లా ఆలోచించు. రమణ మహర్షిలాగా ఎందుకు ఒకరి మీద ఇష్టం ఉంది, ఒకరి మీద అయిష్టం ఉంది. లౌకిక విషయం పైన ప్రీతి కలిగితే నేను ఎందుకు దీనికి భ్రమకు లోనవుతున్నాను, ఇదే వాస్తవం ఎందుకు అనుకుంటున్నాను, ఇదే శాస్త్రం ఎందుకు అనుకుంటున్నాను, ఇది లేకపోతే నేను లేనని ఎందుకు అనుకుంటున్నాను, ఇట్లా ఆలోచించు. ఇది చాలా కష్టం. ఎందుకోసం గొడవ? ముందు చెప్పేది మేలు మనకి, ఏ బాధ లేదు. నువ్వు ఆలోచించుకోవాల్సింది ఇక్కడ కూర్చోండి.
ఏది ఇష్టమో అది ఇష్టం, ఏది ఇష్టమో ఒక పక్క ఇదే ఇష్టం అనిపిస్తుంది, కాసేపటికి అదే ఇష్టం ఆ ఇష్టం అనిపిస్తూ ఉంటా. అంటే ఏంటి? నీ మనసు కారణం అని చెప్పడం ఇక్కడ. అది తెలుసుకోవాలి అంటే నీ మనసు కారణము, అది ఇష్టమా ఇష్టం అని నీ మనసు కారణము, కాబట్టి నీ మనసుని నువ్వు కంట్రోల్ చేసుకో అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. కాబట్టి దేనికి భ్రమలో అవుతాను? ఎందుకని? ఇట్లా ఆలోచించు. ఒకవేళ నీకు భగవంతుడి కోసం, నీ కీర్తి కోసం ప్రార్థన చేశావు, ధనం దొరకని ప్రార్థన చేశావు, అని ఇస్తాడు. అది శాశ్వతమా అని ఆలోచించు. అడిగింది ఇస్తాడు, కానీ దాని యొక్క ఫలితాన్ని మాత్రం పట్టించుకోడు. పట్టించుకోడంటే దాని గురించి వివరాలు మనము భాగవతమో రామాయణమో భారతమో చదవాలి, కత్తి విరాలి. రావణాసుడు అడిగిన వరం ఇచ్చేసాడు, హిరణ్యకశిపుడు అడిగిన వరం ఇచ్చేసాడు, నాకు సంబంధం లేదు. నాకు చావు ఉండకూడదు కోరాడు. చావు అంటే బయలుదేరి కోరుకున్నాడు అనుకోండి, వాడు చిరంజీవిగా ఉంటాడు, వాడు విభీషణుడు లాగా. అంటే ఎలా కోరాలో కూడా వివరిస్తున్నాడు ఇక్కడ. ఒకవేళ మనకు ధనం ఇచ్చాడు అనుకోండి, అది ఎంతవరకు ఉంటుంది? ఏదైనా కావచ్చు, ధనం కావచ్చు, కీరు కావచ్చు, పెక్కలు కావచ్చు, బాగా మేధావి ఉండాలనుకోవచ్చు. అట్లా నేను పరోపకార బుద్ధి కలిగించాను అనుకోండి, హ్యాపీ, అందులో అన్నీ వచ్చేస్తాడు. కాబట్టి అది శాశ్వతమా అని ఆలోచించు. అందులో నిజమైన తృప్తి లేదు, నీకే తెలుస్తుంది. ఏది? ధనము, కీర్తి, పేరు ప్రదేశాలు, బంధాలు, బాధికలన్నీ కూడా అది శాశ్వతం కాదు తెలుస్తుంది. అందులో తృప్తి కూడా తెలుస్తుంది. మరి తొందరపడి దాన్ని కోరుకుంటే ఎట్లా? ఇట్లా ఆలోచించు. అంటే ఈ ఆలోచనే నువ్వు సాధనగా చేసుకో. ఆనందం అనే భగవంతుని సామ్రాజ్యం లభిస్తే కానీ అదే సంపూర్ణమైన ఆనంద తత్వం. ఇక్కడ ఆనందం అనే భగవంతుని సామ్రాజ్యం లభిస్తే పూర్తిగా లభించవలసిందే. అది లభిస్తే కానీ తృప్తి కలగదు. ఇక్కడే ఉన్నాడు, ఆనందం అనే భగవంతుని సామ్రాజ్యం లభిస్తే తప్ప తృప్తి ఉండదు, సంతృప్తి ఉండదు. ఆనందం అనే భగవంతుని సామ్రాజ్యం అంటే ఆనందం అనే ఆనందంలో వేరు ఉండదు, ఒకటే ఉంటుంది. మనమందరం ఒకటే అనుకుంటే సంతృప్తి, వేరనుకుంటే అసంతృప్తి. మన దగ్గర ఒక 10 రొట్టెలే ఉన్నాయి, ఇది అందరం పంచుకుంటాము అని పంచిపెట్టుకుంటే ఆనందం. అందరూ మనం భాగస్వాములు అవుతాము అనుకుంటే ఆనందం, అది ఆనంద సామ్రాజ్యం. ఉన్నదే మనల్ని సరిపెట్టుకుంటాము, ఉన్నదాన్ని సర్దుకుంటాము అనుకుంటే ఆనందం. ఆ ఆనందం సామ్రాజ్యం లభిస్తే ఇంకా అసంతృప్తి అనేది ఉండదు. అంటే ఇక్కడ ఒక్క విషయం చెప్పాలంటే, బాబా చెప్పిన దాంట్లో భగవంతుడు మనం ఏ పరిస్థితిలో ఉంచితే ఆ పరిస్థితిని స్వీకరించడమే ఆనందం అనే సామ్రాజ్యంలో ఉండడం. అది ఎటువంటి పరిస్థితి కావచ్చు కాక, అది దుఃఖమా, సుఖమా, సంతోషమా, ఆనందం కాదు, ఏదైనా సరే అది ఆయన ప్రసాదం అనుకుంటే అది ఆనంద సామ్రాజ్యం. ఆ ప్రదేశం, ఆ ప్రాంతం, ఆ మనస్సు అనుకుంటే సంతృప్తి. అది కలిగింప చేయడానికి మహాత్ములంతా కూడా అవతరణ, వారి యొక్క బోధలు. నీ శక్తి తెలివి అంతటిని అమరత్వం కోసమే వెచ్చించు. నీ శక్తి తెలివి అంతటిని అమరత్వం కోసమే వెచ్చించన్నాడు. అమరత్వం అంటే నశించినది, శాశ్వతమైనది, నాశనము లేనిది. అదే కదా అమరత్వం అంటే. నీ శక్తి తెలివిని అమరత్వం కోసం వెచ్చించు. అంటే నీ శక్తి తెలివిని ఇది అంతరించిపోకూడదు. నీ శక్తి తెలివిని ఇంకో దానికి అందించు, శాశ్వతంగా ఉంటుంది. అర్థమైంది లేదు మాస్టర్? మన శక్తి తెలివిని అమరత్వం కోసం వెచ్చించు అన్నాడు అమ్మ అక్కడ. నాలో ఉన్న టాలెంట్ని ఇతరులకు పంచారనుకోండి, నాలో ఉన్న టాలెంట్ ఆ వ్యక్తిలో ఉంటుందా ఉండదా? మరి ఎక్కడ నశిస్తుంది? అమరత్వమే కదా. ఇప్పుడు మహనీయుల జీవితం అంతా వాడు అమరత్వమే కదా. వారు స్వరాజ్యం ఎంతగా పోరాడారు,
వాళ్ళ శక్తి తెలియని పోరాడారు కదా, వాళ్ళు ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటున్నాం కదా. ఆగస్టు 15 రిపబ్లిక్ డే జెండా ఎగరేస్తానే మనం సెల్యూట్ కొడుతున్నాం కదా. అందులో నుంచి ఫుల్ రాని వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని వెచ్చించారనే భావన మనకు వస్తుందా రాదా? మరి వాళ్ళ యొక్క త్యాగ బుద్ధి మనకు గుర్తిస్తుందా రాదా? అది అమరత్వం. అందుకోసమే మహాత్ములంతా కూడా దేశ ప్రకటన చేశారు. అందుకనే భరతదేవ మాత తన ప్రాణశక్తిని అంతా కూడా రక్తపుట్టు వరకు కూడా సాయిలాంత గ్రంథాన్ని అందించడానికి ప్రయత్నం చేశాడు. మరి ఆయన శక్తి తెలివిని ఆయన కోసం వెచ్చించుకోలే. లేకపోతే కలెక్టర్గా ఉంటాడు కదా హ్యాపీగా. 3 నెలల్లో ఐఏఎస్ పాస్ అయ్యాడంటే ఆయన తెలివి ఎంత మాత్రం ఉంటుంది చెప్పండి. ఆ 3 నెలలు ఎంత ఎనర్జీ వెచ్చిస్తే ఆ ఐఏఎస్ పదవిని పాస్ అయ్యాడు. కానీ దాన్ని తృణపాయంగా పక్కన పెట్టేసి మిగతా తన శక్తి తెలివినంతా కూడా అమరత్వం కోసం వెచ్చించాడు. అమరుడయ్యాడు. మహాత్ములకు ముద్దుబిడ్డయ్యాడు. సాయినాథునికి అనంగపుత్రుడయ్యాడు. అందుకని సాయి మాస్టర్ అయ్యాడు. ఇది అమ్మ చెప్పిన దాంట్లో. నీ శక్తి తెలివిని అమరత్వం కోసం వెచ్చించు. నీ శక్తి తెలివి శాశ్వతంగా ఉండాలంతే. దానికి థామస్ ఆల్వా ఎడిసన్ మన శక్తి అంతా పెట్టాడు, అమరత్వం పొందలేదా? రైట్ సోదరులు, గ్రాహం బెల్, హెలెన్ కెల్లర్, మనంతా అమరత్వం ఆ శక్తిని అమరత్వం సిద్ధించలేదా? మనం ఏం చేస్తున్నాం? మన శక్తి అనేది మన కోసం ఉపయోగించుకుంటున్నాం, మన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాం, మన ఎదుగుదలకు ఉపయోగించుకుంటున్నాం, మన పేరు ప్రకారం కోసం ఉపయోగించుకుంటున్నాం. మనం ఉన్న పదం వాడాలి ఇక్కడ. నా గుర్తింపు రావు కోసం కోరుకుంటున్నాను. నీ శక్తి తెలియని అమరత కోసం వెచ్చించు. మిగిలివన్నీ వాటంతటివి వస్తాయి నీ దగ్గర. నీకు ఏ అవసరమో అన్నీ చేస్తాయి. నువ్వు పేరు కోసం ప్రయత్నం చేయబడలే, కీర్తి కోసం ప్రయత్నం చేయబడలే, డబ్బుల కోసం నువ్వు ప్రయత్నం చేయబడలే. నీ శక్తి తెలియని పెట్టుబడి పెట్టు. మిగతా కావలసినవి కూడా దానంతటి వాటంతటివే లభిస్తాయట. కాబట్టి ఇక్కడ మన యొక్క టాలెంట్ని ఇతరుల కోసం వెచ్చిస్తే మనకు కావాల్సినవి అవి వస్తుంది. దానికి ఉదాహరణ, చెట్టు మొదట్లో నీరు పోస్తే కొమ్మకి రమ్మకి అందినట్టుగానే ఆ కొమ్మలు పెరిగి అటు పువ్వులు కాయలు పండ్లు ఇచ్చినట్టుగానే మనలో సత్కర్మ కూడా ఆ విధంగా ఫలిస్తుంది అని చివరికి అమ్మ కన్క్లూజన్కి వచ్చేసారు. వేరుకు నీరు పోస్తే వృక్షం దానికనే పెరిగి కొమ్మలు రెమ్మలు పువ్వులు కాయలు వేసినట్లే సర్వము లభిస్తాయి. ఈ మొత్తం సంపూర్ణ శరణాగతి, నువ్వు తప్ప నాకు శరణం లేదు, నా శక్తిని నా తెలివిని అంతా నీకే దారిపోస్తున్నా. అదే పూజలో సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఆ పూజ ఫలితం అంతా కూడా ఆయన దారిపోస్తే, ఆయన వేరు అనుకుంటే ఆయన కొమ్మరపులు ఆయనలో భాగాలు మనకు అందరికీ కూడా అందుతుంది. అంతేగా నీ స్వార్థం కోసంగా నువ్వు దాన్ని ఉపయోగించుకోవద్దు. నిస్వార్థంగా జీవితాన్ని గడుపు. ఇది ఈరోజు అమ్మ యొక్క బోధనా దక్షత. అంటే అమ్మ అంటే ఆనందమయ అమ్మ అని చెప్పి ప్రతి ఒక్క మాటలో కూడా, ప్రతి ఒక్క పలుకులో కూడా అటు వేదాంతం ఉంది, ఇటు పారమార్థికంగా ఉంది, ఇటు సంస్కరింపబడే విధానము ఉంది. వేదాంత పరంగా చూసుకుంటే వేదాంతం వస్తుంది, పారమార్థికంగా చూసుకుంటే సంస్కరింపబడే విధానం చూసుకుంటే సంస్కరణ విధానంగా మనం అన్వయించుకుంటూ రావాలి. ఇక్కడ ఇవన్నీ సూక్తులు ఎందుకంటే మనకు మనం సంస్కరింపబడము. మనం సంస్కరింపబడి ఎవరికి వాళ్ళు సంస్కరింపబడితే సమాజం సంస్కరింపబడుతుంది, దేశం సంస్కరింపబడుతుంది, ప్రపంచం సంస్కరింపబడుతుంది. మాటల్లో చెప్పడం కాదు, మనమంతా ఒకటే, మనమంతా ఒకటే, మనమంతా ఒకటే. చేతల్లో మనం చూపించగలగాలి, చూపులో అది కనిపించగలగాలి. చూపులో తెలిసిపోతుంది ఎంత మాత్రం ఉందా లేదా అనే సంగతి. ఇటువంటి విధానాన్ని ఆనందమయ మాత మనకి చక్కగా ఈరోజు ఆమె యొక్క బోధనా దక్షత ద్వారా ఆ ప్రాంతంలో, ఆ గ్రామ ప్రాంతం దాకా నుంచి వచ్చి ఆ గ్రామ ప్రాంతంలో రాయపూర్ అనే ప్రాంతంలో ఉన్న అందరికీ తెలియజేశారు. ఆ అందరిలో మనము ఉన్నాం అన్న భావనతో ఈ సూక్తుల్ని, ఈ బోధని మళ్ళా తిరిగి మనం చేసుకుంటే అది మన మనసులో స్థిరత్వం ఏర్పడి నిశ్చలతతో కలిగి ఉంటూ
ఈ సృష్టి అంతా కూడా ఒకే స్వరూపమైన భావనతో మనమంతా ఒక కుటుంబము అనే ఆలోచనతో మనందరం కలిసి నడుద్దాం అని చెప్పడమే ఈరోజు అమ్మ సందేశం. స్వస్తి. శ్రీ ఆనందమయ మాతాకి జై. గురుదేవ దత్త.